మళ్ళీ క్లియరెన్స్ వస్తాయి వాళ్ళకి కూడా. ఆ క్లియరెన్స్ లో కూడా మళ్ళీ ఇంకా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంది. రాణి రుద్రమదేవి గారు లైన్లో ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఇప్పుడు లైవ్ డిబేట్ నడుస్తుంది. ఏంటంటే ఈ డిఎస్సికి సంబంధించి ఈ గ్రూప్కి సంబంధించి ఏదైతే విద్యార్థుల ఆందోళన ఉందో ఈ ఆందోళనలో చేస్తున్నట్టు ఆందోళన ఎవరైతే విద్యార్థుల్ని కొట్టడమే కాకుండా పోలీసులు జర్నలిస్టుల మీద కూడా దాడి చేయడం అనేది అంశంగా తీసుకున్నాం ఈరోజు. నిజంగానే నిన్న జరిగినటువంటి జర్నలిస్టు మీద దాడి మీద మీరు ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా స్పందిస్తారు? ఇది చాలా అమానవీయం అండి, అప్రజాస్వామికం. జర్నలిస్టులు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం వంటి వాళ్ళు జర్నలిస్టులను గల్లా పట్టుకొని ఏమంటారు అంగి పట్టుకొని గుంజుకపోవుడు, నెట్టేసుడు, ఇది ఎక్కడి సంస్కృతి అండి? ఎక్కడి నుంచి నేర్చుకున్న సంస్కృతి? నిన్న ఇది జరగగానే నేను బీజేపీ ఆఫీస్ లో ఒక వీడియో కూడా షూట్ చేసి మీడియాకి అంతా కూడా పంపించడం జరిగింది, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ. ఈ విధంగా చేయడం అనేటువంటిది పైశాచికానందం. మీరు మీరు ఏం చెప్పి వచ్చినారు అధికారంలోకి? ప్రజాపాలన అందిస్తాము అని చెప్పొచ్చినారు. ప్రజాపాలన అంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పాలన అందించడం అనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దాన్ని మర్చిపోయి ప్రజల కోసము, విద్యార్థుల కోసము, విద్యార్థుల హక్కుల కోసము నిరుద్యోగులు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియాను అక్కడ నుంచి లాగి పడేసి గుంజి పడేసి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటే గత 10 రోజులుగా మెల్లగా స్టార్ట్ చేసి నిన్న ఎక్కువ చేసినారు. అంటే ఇది ఏంటంటే అహంకారం అన్నట్టు. అహంకారం తలకెక్కడం. బీఆర్ఎస్ పార్టీకి అహంకారం తలకెక్కడానికి 4-5 ఏళ్ళు పట్టింది. అందుకే వాళ్ళు సెకండ్ టైం దిగిపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే 7 నెలలకే అది అహంకారం పెచ్చిమీరుతోంది. అండ్ ఇలా ఒక కంట్రోల్ సిస్టమ్ లేదండి. తెలంగాణ రాష్ట్రంలో హోమ్ డిపార్ట్మెంట్ లో పోలీసులే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసు వ్యవస్థ మీద కంట్రోలింగ్ లేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే నేనే హోమ్ మినిస్టర్ అని ఆయనకాయనే సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నారు. నేనే ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని వారికి వారే సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నారు. మరి ఇట్లా చేసినప్పుడు మరి వీటన్నిటికి కూడా వారే బాధ్యత వహించాలి. ఇవాళ జర్నలిస్టుల మీద దాడులు గతంలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆనాడు అదే మాదిరి ఆనాడు మొత్తం యూనివర్సిటీలన్నిటికీ కూడా కంచెలు వేసి యూనివర్సిటీలన్నీ కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయితేంది, ఉస్మానియా అయితేంది, కాకతీయ అయితేంది, తెలంగాణ అయితేంది, పాలమూరు యూనివర్సిటీ అయితేంది, శాతవాహన యూనివర్సిటీ అయితేంది, ఏ యూనివర్సిటీ దగ్గర చూసినా కూడా మొత్తం పోలీసు పహారా తోటి, పోలీస్ పికెట్ తోటి, బూట్ల చప్పుళ్లతోటి ఆ రోజు విద్యార్థులను అణచివేసే క్రమంలో కూడా ఎంతో మంది మీడియా ప్రతినిధులు షూట్ చేస్తుంటే ఆనాడు తెలంగాణ మీడియా ప్రతినిధుల పైన పోలీసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లనే చేసినారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా ఇట్లనే వాళ్ళ దాష్టికం ఉండే. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ విద్యార్థుల పైన అట్లనే లాఠీలు విరుగుతున్నాయి. ఇవాళ మీడియా ప్రతినిధుల పైన కూడా అట్లనే లాఠీలు విరుగుతున్నాయి. ఇవాళ మీడియా కన్నెర్ర చేస్తే, మీడియా కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బైకాట్ చేస్తే వీళ్ళు పరిపాలించడం అనేటువంటిది వాళ్ళకి అసాధ్యం. ఇప్పటికే ప్రజల ఆగ్రహానికి గురైనారు, రైతుల ఆగ్రహానికి గురైనారు, మహిళల ఆగ్రహానికి గురైనారు, నిరుద్యోగుల ఆగ్రహానికి గురైనారు, మీడియా ప్రతినిధుల ఆగ్రహానికి కూడా గురై మరి కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది అని అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకే వాళ్ళకి అది కనిపించింది. రేపు పొద్దున జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కన్ను కాల్చి వాత పెడతారు. గతంలో మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్టుగా దీన్ని ఈ విధంగా మీరు ఖండించారు. కానీ బట్ కేవలం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఏదైతే ప్రభుత్వానికి లొంగిపోయి ప్రవర్తిస్తున్నట్టు విధంగా కనపడుతుంది. ఎక్కడిక్కడ వాళ్ళ మాట లాంగ్వేజ్ కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉంది. నిన్న చూసాం జర్నలిస్టులను పట్టుకుని కొంచెం దురుసుగా కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు మేడం దీన్ని? అవును, నేను అందుకే చెప్పిన కదండి ఇందాక ఎట్లయిపోయిందంటే ఇవాళ ఎవరంటే లెక్క లేకుండా తయారైంది. అసలు కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటిది లేకుండా అయింది. ఇవాళ వాళ్ళని అడిగేటోళ్ళు లేకుండా అయినరు. అందుకనే ఇష్టం అంటే మనుషులంటే విలువ లేకుండా అయింది, ఉద్యమాలంటే విలువ లేకుండా అయింది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఆ రోజు మెగా డిఎస్సి వేయాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినారు. గ్రూప్ 2 పోస్టులు పెంచాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినారు. గ్రూప్ 3 పోస్టులు పెంచాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినారు. పోలీస్ కానిస్టేబుల్స్ కి సంబంధించినటువంటి జీవోను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసినారు. మేము అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేసిన పార్టీ అని చెప్పే కదా మీరు హామీ ఇచ్చి మీరు ప్రామిస్ చేసి మీరు అధికారంలోకి వస్తే మీరు చేసినటువంటి ప్రామిస్లను నిలబెట్టుకోండి అనే కదా ఇవాళ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నది. వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతలేరు, మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోమని అడుగుతున్నారు కదా. మీరు దానికి నిరుద్యోగులకు రాజకీయాలను అంటగట్టి అంటే రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు మాట్లాడకూడదా? మరి మీరెందుకు మాట్లాడినారు?
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటున్నారు, మీరెందుకు మాట్లాడినారు? రోజుకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు? ఇలా అధికారంలోకి వచ్చిన వ్యక్తివి మీరు ఇతర పార్టీలు మాట్లాడకూడదు అని అంటే ఇతర పార్టీలు మాట్లాడాల్సినటువంటి అవసరం రానియకుండా చూసుకోవాలి. మీరు మీ ప్రజా పరిపాలన అంత అద్భుతంగా ఉండాలా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టడం చేతనైంది. ఒక పార్టీగానే మీరు జాబ్ క్యాలెండర్ ను మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు, మీరు అధికారంలోకి వచ్చినాక ఒక ప్రభుత్వంగా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టడం మీకు ఎందుకు చేత కావట్లేదు? అంటే మీకు అది ఇష్టం లేకనే కదా. సో థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. రాణి రుద్రమ్మ గారికి మేము విద్యార్థులకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాము మేడం. మేడం అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా అడగాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేడం. ఎందుకంటే గత పదేళ్లలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము మాకు 20 కోట్ల ఉద్యోగాలు బాకీ పడేది. మీరు గమనించండి, ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో గ్రాంట్స్ మొత్తం కూడా ఎక్కడికెక్కడ ఆపేసింది, మైనార్టీ ఫెలోషిప్ని రద్దు చేసింది. అట్లాగే ఏదైతే యూజీసీ నెట్ సంబంధించిన నిబంధనలో ఎస్సీ వాళ్ళకి నెట్ ఉంటే తప్ప ఫెలోషిప్ ఉంచదని చెప్పేసి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ అది మొత్తం కూడా బంద్ చేసినట్టు పరిస్థితి ఉంది. అనేక మంది మీరు దాడులు చేస్తూ అన్నారు కదా, ఎక్కడో కల్బుర్గి నుంచి దబోల్కర్ నుండి మొన్న అరుంధతి రాయ్ దాకా ప్రొఫెసర్ సాయిబాబా దాకా మొత్తం కూడా మాట్లాడేటోళ్ళందరూ కూడా దాడు చేసినట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మేము విద్యార్థులకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం, మీరు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రశ్నించడము మాట్లాడటం అనేది మంచి పరిణామమే. కానీ కేంద్రంలో ఉన్నటువంటి మీ వాళ్ళు కూడా అదేవిధంగా మీరు ఆ విధంగా చెప్పాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థులకంగా మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. రవి గారు సంతోషం. ఏ విషయమైనా కూడా డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల కోసమే ఉంటది, ప్రజల కోసమే చేస్తాం. యూనివర్సిటీల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేదు. ఏ గ్రాంట్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా టెక్నికల్ సమస్యలను సాల్వ్ చేయకుండా అన్నిటినీ పెండింగ్ పెట్టినది రాష్ట్ర ప్రభుత్వం. టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ₹1 కూడా ఆపలేదు. మీరు ఒక బాధాకరమైనటువంటి విషయం చెప్తా నేను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కూడా 85 కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం రాకముందు 60% కేంద్ర ప్రభుత్వానికి 40% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 85% కేంద్ర ప్రభుత్వానికి 15% రాష్ట్ర ప్రభుత్వానికి. పేపర్ లెక్కలు చెప్పకండి మేడం, వాస్తవాలు చెప్పండి. 85% డబ్బులు రిలీజ్ చేస్తే కూడా రాష్ట్రం మిగిలిన 15% డబ్బులు యాడ్ చేయకుండా ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లను పిల్లలకు ఇవ్వకుండా మురుగబెట్టిందండి డబ్బులు. ఇవాళ యూనివర్సిటీల విషయంలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎవరిది? మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాదా? ఇవాళ జాబ్స్ ఇచ్చే విషయంలో కూడా కేంద్రం ఇచ్చేటటువంటి జాబ్స్ ని ఒక్కొక్క సింగిల్ డే ఆన్లైన్ లో 75,000 ఉద్యోగాలను రోజ్గార్ మేళా పెట్టి మరి ప్రధానమంత్రి గారే ఇస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్ లో కేంద్రం నుంచి ఐఐటి అన్ని అవుతున్నాయి. ఒకవేళ ఇంకేమైనా కాకపోతే కూడా డెఫినెట్ గా వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. అంతేగాని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ కేసీటీ చేయకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నిరుద్యోగుల మీద ధర్నాలు చేసేటటువంటి వాళ్ళ మీద చేయి చేసుకుంటా ఏమనంటే బీజేపీ అని మాట్లాడడం పొరపాటు. నువ్వు చేసి పక్కన గురించి మాట్లాడమని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పేపర్ లెక్కలు చెప్పొద్దండి, వాస్తవాలు మాట్లాడాలి మనం. ఎందుకంటే మీరు గమనించండి, ఫెలోషిప్ సంబంధించిన దాంట్లో స్లాట్స్ మొత్తం కూడా క్లోజ్ చేసింది. ఏ మాత్రం కూడా స్లాట్స్ మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితుంది. ఎస్సీ వాళ్ళకి నెట్ నిబంధన పెట్టి నెట్ క్వాలిఫై అయితే తప్ప ఫెలోషిప్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మైనారిటీ ఫెలోషిప్ ను మొత్తం కూడా రద్దు చేసింది. యూనివర్సిటీల గ్రాంట్స్ కమిషన్ చూడండి, అధికారికమైన లెక్కలు, ఉస్మాన్ యూనివర్సిటీ అధికార లెక్కలు ఏమనండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లెక్కలు